భవిష్యత్తు రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ కనుమరుగు అవుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్ని బీజేపీ గెలుస్తుందన్న కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేశాయన్నది తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశానికి బీజేపీ సీనియర్ నాయకులు హాజరయ్యారు. రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం తర్వాత ప్రధాని మోదీ తెలంగాణకు రానున్నట్లు తెలిపారు. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని అన్నారు. అసమర్థులు వ్యక్తిగతంగా దాడి చేస్తారు, ఆ వ్యక్తిగతంగా బురదలే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీ ఎందుకు చేయలేదో చెప్పాలా. గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎందుకు రాశారు సిబిఐ ఎంక్వైరీ కోసం? సిబిఐ ఎంక్వైరీ కోసం కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాసిందో చెప్పాలా కేంద్ర ప్రభుత్వానికి. బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు బీజేపీ ఒకటే, ఎక్కడ ఒకటి, ఎవరొకటి, ఎవరి చరిత్ర ఏంటి? చర్చకొస్తారా కాంగ్రెస్ పార్టీ? ఎవరికి చర్చ ఏందో? ఎవరు ఎప్పుడైనా కలిశారా? మేము బీఆర్ఎస్ తో గానీ టీఆర్ఎస్ తో గానీ కేసీఆర్ తోటి గానీ మీరు కలిశారు. మీ పార్టీ చరిత్ర, కలిసి అధికారంలో ఉన్నారు, కలిసి కాపురాలు చేశారు. కాబట్టి సమస్యల మీద మాట్లాడకుండా వ్యక్తిత్వాల మీద, వ్యక్తుల మీద దాడులు చేసి భయపెట్టించాలనుకుంటే భారతీయ జనతా పార్టీ ఇలాంటి తాటాకు చక్కులకు భయపడేటువంటి పార్టీ కాదు, ఇలాంటి చెప్పులు భయపడేటువంటి ప్రభుత్వం కాదు. మీ పార్టీ ప్రెసిడెంటే భారతీయ జనతా పార్టీ దాటికి తట్టుకోలేక రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి రాజీనామా చేసి విదేశాలకు మీరెంత అని అడుగుతా ఉన్నా. రాహుల్ గాంధీ పార్టీ నడపలేను మహాప్రభు, ఈ బీజేపీని నేను తట్టుకోలేను, నాతోటి చేత కాదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి విదేశాలకు పరిగెత్తినటువంటి చరిత్ర మీది. మమ్మల్ని విమర్శిస్తే భయపడతామా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.